నమస్తే అండి. ఈ వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీని టేస్టీగా ఇంకా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ తయారీకి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లిని ఎక్కువ వేసుకోవడం వలన మనకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాను మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వలన మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది. శనగపప్పును పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పప్పు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో బీరకాయలను పొట్టు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలను ఉప్పు, కారం బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వరకు వాటర్ని పోసుకొని బీరకాయ ముక్కలు ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని బీరకాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ గ్లాసు పాలను పోసుకోవాలండి. ఇలా పాలను పోసుకోవడం వలన మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పాలను పోసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కర్రీ చివరిలో మనం పాలను పోయడం వలన పాలు విరగకుండా ఉంటాయి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కసూరి మేతిని వేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కూర తయారైంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.